రవీంద్ర గారు ఏదైతే దానికి ముందల పేరు నాని గారు నా తండ్రి గారు కార్యకర్తల ముందు ఏదైతే మా మీద అభియోగాలు మోపుతున్నారో మా మీద కేసులు పెడుతున్నారో దాని గురించి ఎట్లా జరిగిందో చెప్తే దానికి ఆయన అలాగే ఆయనకి కమిషన్ రూపంలో ఏమేం తీసుకుంటున్నాడు కొల్లు రవీంద్ర గారు అనేది చెప్తే ఈ అన్ని నిజాలు బయటకు వచ్చేస్తున్నాయన్న భయంతో కంగారుగా ప్రెస్ మీట్ పెట్టేసి పాపం ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా కొల్లు రవీంద్ర గారు నోటికి వచ్చినట్టు అంటే ఒక మంత్రి పదవిలో ఉన్నాము, ఒక బాధ్యత గల మంత్రిని అని మర్చిపోయి ఒక మర్డర్ కేసు ముద్దాయిలాగా మాట్లాడారు. నేను కొల్లు రవీంద్ర గారి మాటలు చూస్తే సామాన్య ప్రజలకు అర్థమవుద్ది. ఆయన మాట్లాడిన పద్ధతి కానీ విధానం కానీ చూస్తే అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతూ ప్రతిదానికి ఒకటే కాన్సెప్ట్. ఏ మీటింగ్ మనం ఎత్తుక్కున్నా మీరు కొల్లు రవీంద్ర గారి కొల్లు రవీంద్ర గారు పోర్ట్ అని కొట్టండి యూట్యూబ్లో, ప్రతిదానికి ఒకటే చెప్తాడు. గూగుల్ ఎయిర్ వెళ్ళిపోతుంటే నేను తీసుకొచ్చాను అని చెప్తారు ఆయన. అసలు గూగుల్ ఎయిర్కి నిన్న ప్రెస్ మీట్లో కూడా చూస్తే ఆయన అంటున్నారు పేరు నాని గారు గూగుల్ ఎయిర్ అంటే బందర్ పోర్ట్ని గూగుల్ ఎయిర్ పంపిస్తానంటే పేరు నాని గారు సంతకం పెట్టారని చెప్తున్నారు. నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఉందా కొల్లు రవీంద్ర గారు నేను అడుగుతున్నా. సాక్ష్యం ఉంటే చూపించు, అయితే తప్పు ఒప్పుకుంటాం. అయ్యో మేము ఇట్లా సంతకం పెట్టామండి కొల్లు రవీంద్ర గారు మీరు చెప్పింది నిజం ఒప్పుకుంటాం. సంతకం పేరు నాని గారు ఏమన్నా సంతకం పెట్టినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేదా ఊరికే పబ్బం గడుపుగా బురద చల్లుతున్నావా అనేది మీరు ఆలోచించుకోండి. అది సాక్ష్యం ప్రూవ్ చేయండి, మీకు క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధం. అలాగే పోర్టు నాకలా నేను చేశానని చెప్తున్నా అంటే ఎంత నిస్సిగ్గుగా మీరు తయారయ్యారంటే, పోర్టు మీరు చేశారా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు చేసింది ఎవరు? ఆ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ అప్పుడు మొత్తం అంటే ప్రజలు ఏమనుకుంటున్నారనేది వాళ్ళు తీసుకుని ఆ మీటింగ్కి మీరు కూడా వచ్చారుగా, మా హయాంలో జరిగిన మీటింగ్కి మీరు కూడా వచ్చారుగా. అసలు మీరు పోర్టు కోసం చేసింది ఏంటి? అలాగే తమరు పోర్టు విషయంలో ఏం చేశారు అనేది మనం మాట్లాడుకుంటే 2018 ఫిబ్రవరి 8వ తారీఖు అంటే మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే నెల రోజులకు ముందు చంద్రబాబు గారిని మీరు ఇక్కడికి పిలిచి 4-5 మిషన్లు భారీగా పెట్టి మన పాండురంగ స్వామి గుడి సంబరాలు చేస్తాం. మనం ప్రతి చోట సెంటర్లో ఆపి జనాలు పాండురంగ స్వామి గారిని దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొడతారు. అట్టాగా మిషన్లు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించావు కానీ ఇక్కడ జనాలతో పిచ్చోళం చేస్తా కొబ్బరికాయలు కొట్టించారు. కానీ ఎక్కడైనా పోర్టు జరిగే పనుల దగ్గర ఒక కొబ్బరికాయ కొడతాం కానీ ఒక ఇటుక పని జరిగిందా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. కాదు, నాని గారు అబ్బాయి కిట్టు చెప్పేది తప్పు, పోర్టు పనులు 2019కి ముందే మేము మొదలెట్టాము అంటారా? ఏదో ఒకటి చూపించండి వీడియో. మీరు అక్కడ ఏదో పని చేసింది చూపించండి వీడియో. అలాగే తమరు చేయకపోగా మేము చేసిన దాని గురించి మీరు ఎలక్షన్కి ముందేం మాట్లాడారు, ఎలక్షన్కి తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి నేను టీవీలో అందరికీ చూపిస్తాను. ఎలక్షన్ ముందేం మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 2019 ఓడిపోయినప్పటికీ మళ్ళీ రివర్స్ టెండర్ పెడుతూ దాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఇవాళ ఎన్నికలు వస్తాయని చెప్పి 6 నెలల ముందు పని స్టార్ట్ చేసినట్టుగా 30 నుంచి 40% వరకు పనులు కూడా పూర్తయ్యాయి. ఇదే మాకు ప్రధానమైనటువంటి ఎన్నికల ఎజెండా అని చెప్తున్నారు. మీరు అందరి మీద ప్రేమ ఉందని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇది ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఏముంది ఇంకా కొంచెం 2-3 రోజులు పోతే షిప్ కూడా వచ్చేసిందని చెప్తారు. ఎంత అక్కడ మట్టి ఎత్తుకుపోతున్నారు, అక్కడ జరగాల్సిన నామ్స్ ప్రకారం జరగట్లేదు. దాన్ని మొత్తం ప్లానింగ్ కూడా మొత్తం మార్చేశారు. ఇవాళ అక్కడ చేస్తున్నటువంటి కేవలం ఉడికి రాళ్ళు తీసుకొచ్చి నీళ్ళలో పోస్తున్నారు. అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం జరగాలి. ఇది ఎందుకు పనికిరానిది, మట్టిలో పోస్తా ఉన్నారు అంతే, సముద్రంలో పోస్తారు. మీ హయాంలో బందర్లో ఉన్నటువంటి బెల్ కంపెనీ కూడా నెమ్మకూరు చెప్పడం అర్థం జరిగింది. మరి ఇప్పటికీ దాదాపు 37% పనులు పూర్తయినని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా 1 year లో 2026 డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. మేము మాక్సిమం జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ వాటర్స్ అయిపోయినాయి. ఇటు సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ చేశారు. అలాగే 4 బర్త్లకు సంబంధించినటువంటి ఫైలింగ్ అయింది. దానిపైన ప్లాట్ఫామ్ వేయాలి. ఆ ప్లాట్ఫామ్ కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. నిస్సిగ్గుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, కుటుంబాల గురించి మాట్లాడటం. మీ ఇంట్లో ఎన్ని జరిగినా కూడా నేను ఒక్కటి కూడా మీ ఇంటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే నా రాజకీయ ప్రత్యర్థి మీరు మాత్రమే. మీ ఇంట్లో మీ భార్య గారు కాదు, మీ అబ్బాయి గారు కాదు, మీ ఇంట్లో ఎవరూ కాదు. నా రాజకీయ ప్రత్యర్థి మీరు. మీ గురించి నేను మాట్లాడదలుచుకుంటే
మీరు రాజకీయంలో చేసే తప్పుల గురించి, మీరు రాజకీయంలో చేసే అన్యాయాల గురించి నేను మాట్లాడాలి. అంతే తప్పితే ఇళ్ళ జోలికి, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతానికి నేను వెళ్ళకూడదు. చేస్తే అది దమ్మైన రాజకీయం అనిపించుకోదని మీకు తెలియజేస్తున్నాను. చిన్నవాడినైనా మీకు మంచిగా రాజకీయం చేయండి, ఇద్దరం పోరాటం చేసుకుందాం. అంతేగాని ఇలాంటి రాజకీయాలు మీరు చేస్తే మాకు కూడా కుర్రోళం సార్, మేము కూడా పేషెన్స్ ఎక్కడో అక్కడ సన్నగిల్లుతూ ఉంటుంది. సన్నగిల్లినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి మీకు వస్తుంది. ఎందుకు మంచిగానే రాజకీయం చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం. మీరు మీ పాత్ర మీరు పోషించండి. ఇదేమన్నా తప్పులుంటే మేము ఎత్తి చూపుతాం. ఎవరు అధికారంలో ఉన్నా బందరం మంచి కోసం చేసుకుందాం. మంచి శైలిలో రాజకీయాలు అంటారు, కేసులు పెడతంటే భయం అంటారు. సార్ భయం గురించి మీరు మాట్లాడుతున్నారా? రాత్రికి రాత్రి ఒక మర్డర్ కేసు ముద్దాయని మీరు, పోనీ మేము తప్పుడు కేసు పెట్టాం కదా మీరు ఎదుర్కోవచ్చుగా. మరి రాత్రికి రాత్రి వెనకాల గోడకి నిచ్చినేసి దూకేసి తునిలోనేమో పోలీసులు 2 చేతులతో సంకలు వేసుకున్న ఫోటో తమరిది ఉంది. పెట్టమంటే నేను మీకు వాట్సాప్ పెడతాను, నెంబర్ ఉంది మీరు నా దగ్గర, పెట్టమంటే మీకు పెడతాను. ఒకసారి చూడండి. మరి పారిపోయింది తమరు కదా, దాన్ని భయం అంటారా ఏమంటారా తమరే చెప్పాలి. అలాగే కోర్టులకు వెళ్ళిపోతున్నాడు పెద్దానికి నాని. తమరు ఆ రోజు బెయిల్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇంట్లో కూర్చుని చంద్రబాబు గారి ఇంటి దగ్గర నుంచి బెయిల్ తెచ్చారా, కోర్టుకు వెళ్ళారా? మరి మీరెందుకు కోర్టుకు వెళ్ళారు? ఎవరైనా అన్యాయం ఏమైనా జరుగుతుందని మనకు అనిపించినా, లేదా న్యాయం కోసం పరిగెత్తాలంటే వెళ్ళేది కోర్టే సార్. తమరు న్యాయశాఖ మంత్రి కూడా చేశారు, మర్చిపోయారు. అప్పుడేమని కొద్దిగా గుర్తు చేసుకోండి సార్. మీరు మతిమరుపు ఎక్కువైపోయింది, వయసు కూడా పైబడుతున్నట్టుంది, మతిమరుపు కూడా ఎక్కువైనట్టుంది. కాబట్టి మీకు ప్రతిదీ గుర్తు చేస్తున్నాను. అలాగే నిన్న మాట్లాడుతా పర్సనల్గా వెళ్ళి, నీకు భార్య మీద ప్రేమ ఉంటే ఈ తప్పులన్నీ చేయాల్సింది కాదంట. భార్య మీద ప్రేమ అంటే ఏంటో, తల్లి మీద నాకున్న ప్రేమ ఏంటో నీకు దగ్గరలోని తొందరలోనే చూపిస్తాను సార్, కంగారు పడద్దు. ఎందుకంటే నువ్వు కేసు కట్టుకోవచ్చు, ఏమైనా కట్టుకోవచ్చు. బెయిల్ వస్తే నీకున్న అహం చాలక బెయిల్ వచ్చేసింది అని జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం రోజు నా తల్లిని నువ్వు స్టేషన్కి పిలిపించి ఇంకా ప్రజలందరికీ చెప్తున్నా, పిలిపించి ఆ సిఐతో నువ్వు ఫోన్లో లైన్లో ఉన్నావా లేదా సాక్ష్యం ఇప్పించమంటే లేదు కాదు అంటావా, సిఐ కాల్ హిస్టరీ తెద్దాం. ఫోన్ లైన్లో నువ్వు ఉండి ఎన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేసావు, ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు, అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావా లేదా, సరిగ్గా అడుగు అని నువ్వు మాట్లాడావా లేదా కులరేంద్ర గారు అని మిమ్మల్ని అడుగుతున్నా సార్. అది మీకు తెలియకపోవచ్చేమో, నా తల్లి ఉండగా మీరు మాట్లాడేది లౌడ్ స్పీకర్ పెట్టి సిఐ గారు వినిపించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతిదానికి నిజంగా నాని గారికి భార్య మీద ఎంత ప్రేమ ఉందో, నాకు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఖచ్చితంగా నువ్వు అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది కులరేంద్ర గారు. ఎందుకంటే తమరి మిల్లు భాగవతాలు తెలుసు, ఊరు బయట ఉన్న హరివిల్లు భాగవతాలు మాకు తెలుసు.